వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. గురుగారు, పసుపు నీళ్ళు వేస్తూ ఉంటాం అమ్మవారికి మనం, ముఖ్యంగా అవును. గ్రామ దేవతలకి. ఎందుకని? అదొక ప్రశ్న అయితే, గ్రామ దేవతలు నిజంగా మనిషి శరీరాల్లోకి ఆవహిస్తారా? నిజంగా రకరకాల పేర్లతో అంటూ ఉంటారు కదా, అవును. అది ఉంటుందా లేకపోతే అది ఏదైనా ప్రాబ్లమా? ఉమ్. ఈ డౌట్ ఉంది గురుగారు. చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న అడిగారు మీరు. ఇప్పుడు మధ్యకాలం ఇప్పుడు ఇన్న ట్రెండింగ్లో ఇలాంటివన్నీ హాస్యాస్పదంగా కనిపించినా కానీ వాస్తవిక ధర్మం అది. ఉమ్, ఎందుకనంటే మీరు గమనించండి, నాకు కలలో భగవంతుడు కనిపించాడండి, వెళ్ళి గుడి కట్టేశానని అని రాజుల కాలంలో నుంచి ఉన్నాయి. ఉమ్, నేను తపశ్శక్తి చేస్తుంటే దేవతలు ప్రసన్నమయ్యారు, నన్ను ఇక్కడ గుడి కట్టమని చెప్పారు అని చెప్పి దేవాలయ నిర్మాణాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఉన్నాయి. నాకు కలలో మా నాన్న కనిపించాడు, 10 మందికి అన్నం పెట్టమన్నాడని చెప్పి అన్నం పెట్టేవాళ్ళు ఉన్నారు. ఉమ్, అంటే ఇవన్నీ నిజమైనప్పుడు ఇదెందుకు కాదు? ఉమ్, ఎవరైనా ఒకటే కదా. అందుకని కంటికి కనపడనటువంటి ఒక శక్తితో కూడుకున్నటువంటి గ్రామంలో గ్రామ దేవతా స్వరూపాలు ఎవరు అంటే పితృదేవతలు. అంటే మన 4 అంటే ఒక 7-8 జనరేషన్ 10 జనరేషన్స్ ముందున్నటువంటి దేవతా స్వరూపాలే మన పితృదేవతలు. ఉమ్, అందుకని వీరు మనకు స్వప్న దర్శనం ఇవ్వటం, మనల్ని ప్రేరణ చేయటం, మనల్ని తాకడం ఇవన్నీ వాస్తవమే. ఉమ్, ఇప్పటికీ కూడా ఎవరైనా మన కుటుంబాల్లో ఒక బాగా ప్రేమ పెంచుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా కాలం చేస్తే, అక్కడికి మనం ఏదైనా పెడితే, తినడానికి ఏదైనా జంతువు వస్తే ఉమ్. వెంటనే మనం ఏమంటాం? మన వాళ్ళు వచ్చారు. మన వాళ్ళు వచ్చారా, తిన్నారా అని అడుగుతాం. అంటే ఇక్కడ నువ్వు నమ్మవు, జంతు స్వరూపంలో నమ్మేస్తావు. అలాగే ఏదైనా మనం పెట్టినప్పుడు కాకులు రావాలి, కాకులు తినాలి అని అనుకుంటూ ఉంటాం. ఇక్కడ బ్రతుకుండగా మనిషిని నమ్మల, పోయిన తర్వాత కాయక రూపంలోనూ ఇక్కడ లేదు, నీకు అక్కడ ఎలా కనపడుతుంది? ఎవరు చెప్పారు ఇవన్నీ? అందుకని అమ్మవారి స్వరూపాల్లో ఎప్పుడు కూడా తల్లిని ఎలాగ పసుపు నీళ్ళకున్నటువంటి అనుబంధం ఇందులో నుంచి వస్తుంది, ఈ ఆచార వ్యవహారాల నుంచి వచ్చాయి. అందుకని అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటిది ఏమిట్రా అని అడిగితే పసుపు. ఎందుకురా పసుపు అని అడిగితే వ్యాధుల నిర్మూలన చేయడానికి అమ్మవారు అవతారం ఎత్తిందని చెబుతారు. ఇప్పటికీ కూడా మీరు పసుపు అనేది ఒక యాంటీబయాటిక్గానే చూస్తారు. కాళ్ళకి ఎందుకు రాసుకోరా అంటే క్రిములు ఉండలేకుండా ఉంటాయరా అని. అమ్మవారికి నిండు సాంప్రదాయని కాబట్టి అమ్మవారికి పసుపు అనేటువంటిది అత్యంత ప్రీతికరం. అందుకని ఊరిలోనూ ఇప్పుడు ఏదైతే మీరు చెప్పారో కన్నీళ్ల భయం, రోగాల పీడతలు, భార్యాభర్తల సంసార జీవితాలు వినాశనం, బిడ్డల యొక్క జీవన విధానాలు సరిగా లేవు, ఈశ్వరాను ఊళ్ళోకి రాలేవు, వస్తే శ్మశానం అయిపోద్ది, నువ్వు శ్మశాన వృద్ధుడు అక్కడే కూర్చో. మరి నాకు ఒక్క అనుగ్రహాన్ని ఇచ్చేకొట్టి నేను వెళ్తున్నాను కాబట్టి మరి నన్ను ఎలా అనుగ్రహించాలి? అవన్నీ నేను చూసుకుంటానంటే అప్పుడు ఈశ్వరుడు అంటాడు, నేను లేకుండా నువ్వు ఎలా వెళ్ళిపోతావమ్మా, నేను లేకుండా ఎలా కాపాడుతావు, నేను లేకుండా వాళ్ళతోటి ఎలా మమేకమవుతావు అని అడిగితే అప్పుడు అమ్మవారు చెప్తుందనమాట, ఈశ్వరా నువ్వు లేకుండా ఎన్నడునైనా నేను గడప దాటి బయటికి వెళ్ళానా? లేదు కదా. గడప స్వరూపంలోనూ నేనే ఉన్నాను, నిన్ను స్వాగతిస్తున్నాను. ఇప్పుడు ఒక జీవుడిని, నువ్వు సృష్టించినటువంటి జీవుడిని నేను రక్షించడానికి వెళ్తున్నాను కాబట్టి నా పేరు మహాశక్తి స్వరూపునిగా నాకు అవతారాన్ని ఇచ్చినటువంటి అనుగ్రహం నీదే కదా ఈశ్వర, నువ్వు లేకుండా ఎన్నడనైనా నేను వెళ్ళానా అని ఈశ్వరుడు అడుగుతాడు. అమ్మవారు అడుగుతుంది, లేదమ్మా నాకు గుర్తులేదు, నువ్వు లేకుండా నేను చెయ్యకు, నాకు అలాగనే ఉన్నాను, తప్పనిసరి తీసుకుని వెళ్ళాల్సిందే అని చెప్పి ఈశ్వరుడు తన చూపుల్లో కలిగినటువంటి భావం చెప్తున్నాను. అప్పుడు పార్వతీదేవి అమ్మవారు అంటారట, ఈశ్వర ఎన్నడునైనా నువ్వు లేకుండా నేను ఏ జీవునైనా రక్షించగలుగుతానా అని చెప్పి అమ్మవారు పసుపు నీళ్ళ అవతారంలో శివానుగ్రహం ఇచ్చేస్తుంది. ఎలా ఇస్తుందో తెలిసిన, అమ్మవారిని ఎప్పుడైనా కానీ స్నానమాచరణ చేయించాలంటే ఉట్టి నీళ్ళు పోయకూడదు, పసుపు నీళ్ళే పొయ్యాలి. మీరు గమనించండి, ఒక వ్యక్తి కాలం చేశారని అనుకుందాం, నీళ్లతో స్నానం చేపిస్తారా లేదా? అదే ఒక దేవతకి స్నానం చేయించాలంటే పసుపు నీళ్ళతో చేస్తారు. ఏమిటి తేడా? ఒకటి అశుభానికి ఉత్తి నీళ్ళు వాడతారు, అమ్మవారికి పసుపు నీళ్ళు వాడతారు. ఇదే పసుపు నీళ్ళు నీ ఊరికి అమ్మవారి పల్లకి వచ్చినప్పుడు వారుగా పోస్తారు. పల్లకిలో ఉన్నటువంటి పరమార్థం ఏమై ఉంటుంది? వృక్షజాతిని గౌరవించటం. పల్లకి ఎలా వస్తుంది? వృక్షజాతి అంటే ఒక చెక్క నుంచి సిద్ధపడి వచ్చేటువంటి శివానుగ్రహం ఎంత గొప్పగా చెబుతారో తెలుసునది. పల్లకికి ఇచ్చేటువంటి గౌరవం అంటే పల్లకిలో ఉన్న దేవుడికి అది ఇచ్చేటువంటి గౌరవం. దేవుడి యొక్క అనుగ్రహంతో ఈ పల్లకి అనేటువంటిది వృక్షజాతి నుంచి వచ్చినటువంటి ప్రకృతి ధర్మం. అంటే మనం ఎవరికి సంస్కారంతో నమస్కారం చేస్తున్నాం? అక్కడ ప్రకృతికి. అబ్బా, ప్రకృతిలో ఎంత ధర్మం ఉన్నదా
ఆ ప్రకృతి భగవత్ స్వరూపాన్ని కూడా మోసేటువంటి సంస్కారం మనం నేర్చుకుంటున్నాం అనేటువంటి ఆత్మజ్ఞానంతో పసుపు నీళ్లు వారిగా పోస్తాం. ఎందుకు వారిగా పోస్తామో తెలుసా? గురుగారు. అమ్మాయి ఇంతటి యోగకరమైనటువంటి అనుగ్రహాన్ని నాకు దర్శన భాగ్యంగా ఇచ్చావు తల్లి, మళ్ళా నేను నీ పుడమి తల్లి గర్భంలోకే రావాలి. నాకు తెలుసున్నంత వరకు అమ్మకు అభిషేకం చేయమంటే భూమాతకు శిరస్సు నుంచి స్నానం చేయించడమే కదమ్మా, ఇదిగోనమ్మా అని తల్లికి స్నానం చేయించడం భూమాతకి పసుపు నీళ్ళతోటి. అంతటి అతీతమైనటువంటి శక్తితో నీకు కింద పోస్తున్నానమ్మా, ఇది దాటి వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళని అనుగ్రహించమ్మా, ఇంతటి యోగాన్ని నాకు అనుగ్రహించావని. అందుకనంటే మానవునైనటువంటి నేను మానవ జాతి, అది వృక్ష జాతి. ఈ నీళ్లు పోయటం ద్వారా నీకు కంటికి కనపడినటువంటి అనేక జీవరాశులకు అవి ఆహారం అవుతాయి. అంటే నువ్వు తెలిసో తెలియకు చేసే ఒక పుణ్యాది కార్యక్రమం, ఒక వృక్షజాతిని గౌరవించడం ద్వారా కలిగేటువంటి అనుభూతి. దీన్ని వారుగా అని అంటారు. ఈ వారు ఎప్పుడైతే పోస్తున్నావో ఇంకొకరికి ప్రాణదానం చేసిన దాంతో సమానం. అమ్మ. అంతటి అతీతమైన శక్తి. అందుకని వార్లు పోయేటకు పోటీ పడతారు. అవును గురుగారు. అమ్మవారు రాగానే వార్లు పోయాలి, నేను పోయాలి అంటారంటే పునర్జన్మ ప్రాప్తిరస్తు అనే అనుగ్రహం వచ్చేస్తుంది. అంటే నీ మరణం సుఖాంతం అవును గాక అని అర్థం అనమాట ఇక్కడ వారు పోస్తే. సరే, అక్కడితో అయిపోయింది. అమ్మవారికి స్నానమాచరణ చేసేటప్పుడు గుళ్ళోకి వెళ్తున్నప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా కలపాలి? మీరు పసుపు నీళ్ళు ఎలా కలుపుతారు చెప్పండి అమ్మవారికి? నీళ్ళల్లో పసుపు వేసి మామూలుగా వేపాకు కానీ లేదంటే పువ్వులు కానీ ఎవరు వేస్తాం కదా. చెప్పారు మీకు ఇవన్నీ? ఎవరో మన తాతగారులు చెప్పారు, మామగారులు చెప్పారు, ఎలా చెప్పారు అని అంటారు. అంతే. వాస్తవిక ధర్మం ఏం చెప్పింది? అందమైనటువంటి ఒక మట్టి కుండ తీసుకోమని చెప్తుంది. ఉమ్. ఎందుకని? అమ్మ యొక్క హృదయ స్థానాన్ని తాకాలి. ఎవరు? నీళ్లు. ఉమ్. అందుకని మట్టి అనగానే భూమాత. భూమాత యొక్క హృదయ స్థానాన్ని తాకాలంటే మట్టి కుండలో నీళ్లు పోయడం. పోసిన తర్వాత పంచభూతాల సాక్షిగా 5 వేళ్ళు పంచభూతాలు ఈ అభయహస్తంతో 5 వేలు సాక్షిగా పసుపు తీసుకుని కలిపేస్తాం అనుకుందాం కాసేపు. మరి ఇందులో ఈశ్వరుడు ఎక్కడున్నాడు? ఉమ్. ఆయన అడుగుతాడనమాట. ఆయనకి మాట ఇచ్చింది కదా, నువ్వు లేకుండా నేను ఏ విధానైనా ఉన్నానయ్యా అని అడిగితే అప్పుడు ఊరి పొలిమేరల్లో ఉన్నటువంటి మర్రి ఆకును తెచ్చుకొని మర్రి పత్రం మీద పసుపును వేసి ముద్దగా చేస్తున్నప్పుడు ఈశ్వరుడు అమితానందం పొందుతాడమ్మా. ఉమ్. అమ్మా ఈ రకంగా నా రుణం తీసుకుంటున్నాను అనేటువంటి ఒక అతీతమైనటువంటి అనుబంధం శివతత్వం కనపడుతుంది అక్కడ. అంటే ఒంటరిగా నువ్వు ఏ ప్రయాణం చేయట్లేదు తల్లి, అమిత ఆనందంతో నాకు ఈ అనుగ్రహాన్ని ఇచ్చావు, నువ్వు మహాశక్తి స్వరూపుని అమ్మ, నీ లీల నేను అర్థం చేసుకోలేకపోయాను తల్లి అని ఒక 2 నిమిషాలు ఇలాగా మౌనంగా ఉండిపోతాడు ఆ పరమేశ్వరుడు. అందుకని మర్రి పత్రం మీద కాస్త పసుపును వేయగానే ఈశ్వరుడు పొందేటువంటి అమితానందం అంతా ఇంత కాదు. దాన్ని తీసుకొచ్చి అలా నీళ్ళల్లో వేయగానే గంగాజలంలో ఇంకా ఆయన ఆనందం చూడండి. ఉమ్. ఈ 2 చేతులు ఒక చేయి మనం అందులో పెట్టి కలుపు. కలుపుతుంటాం. ఈ కలుపుతూ తిరుగుతున్నప్పుడు ఆయన ఆనంద తాండవం చేస్తుంటాడు లోపల పత్రంగా. ఆ ఆనంద తాండవంలో ఆ పసుపు నీళ్ళలో కరిగిపోతుంటుంది, కనపడదు, అదృశ్యం అయిపోద్ది. అమ్మాయి ఎక్కడున్నావే అని తిరుగుతుంటాడు అందులో. అంతటి అతీతమైనటువంటి శక్తితోటి అది తిరుగుతుండగానే తీసి అమ్మవారి మీద అభిషేకం చేస్తారు. అలా పోస్తున్నప్పుడు ఆ పత్రం ఒకసారి అమ్మవారిని తాకగానే ఆ తల్లి ఆనంద తాండవం చేస్తుంటుంది. ఎంత ఆనందం పొందుతుందంటే అప్పుడు ఆ పసుపు నెలకు ప్రతీక. అప్పుడు అంత ప్రీతికరమైనటువంటి స్నానం ఆ తల్లి పొందుతుంటుందని ధర్మం ఇక్కడ. ఇందులో 2 రకాలు ఉంటుంది. కొన్ని వేపాకులు వేస్తారు అమ్మవారి ప్రతీక, కొన్ని రావాకులు వేస్తారు ఆయనకు ప్రతీక. అందుకని పత్రాన్ని కూడా భగవత్ స్వరూపంగా చూడటానికి అమ్మవారి పసుపు నీళ్ళ అవతారాన్ని ఎత్తి మేమిద్దరము ఒకటే, వేరు వేరు కాదయ్యా, మా ఇద్దరిని కలిపే నాకు అభిషేకం చేయండి అని చెప్పేటువంటి విధానం గ్రామదేవతల నుంచే వచ్చింది. అందుకని ఇంటయందు కూడా, ఇంటిలో కూడా భర్తకు అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు ఈ పసుపు నీళ్ళని ఇలాగే సిద్ధం చేసి ఆయనకి స్నానమాచరణ చేస్తే శివానుగ్రహంతో మృత్యుంజయుడవుతాడు. అంత శక్తి గ్రామదేవతలకు ఉంది. అందుకని ఊరిలోనికి మహమ్మారి రాగానే ఎక్కడెక్కడికి వెళ్ళిపోకర్లా, ఆ గ్రామదేవత దగ్గర 10 నిమిషాలు కూర్చొని భార్యాభర్తలు ఇద్దరు నమస్కారం చేసుకుని అమ్మ నువ్వు కాపాడంటే చాలు. అంతటి శక్తి పసుపు నీళ్ళకు ఉంది తల్లి. అంతేదైనా పసుపు నీళ్ళు ఆషామాషిగా మనం చూసి ఒక గిన్నెలో చెంబులో ఎలా కలిపేసేసి మనం వేసేయకూడదు. దానికి చాలా అద్భుతమైనటువంటి పరమార్థం ఉంది. మరి ఇది కూడా ఎలా చెప్తుందో తెలుసునా? పసుపు కొమ్ములు భూమిలోంచి వచ్చిన పసుపు కొమ్ముల్ని రోకలి యందు వేసి దంచమని చెబుతుంది. ఎలాగంటే అమ్మా నా శక్తియుక్తులతోటి ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా నిస్వార్థముగా నేను సిద్ధం చేశానే, ఇదిగో నా చేతితోటి నేనే తీసి నీళ్ళలో కలుపుతున్నానమ్మా అని ఆ పసుపుని మర్యాగ పత్రంలో పెట్టి నీళ్ళలో కలపాలి. అంతటి సాంప్రదాయం మన గ్రామాల్లో ఉంది. దీనికి కనుమరుగైపోయింది. ఇది కనుమరుగైపోయింది కాబట్టి పసుపు నీళ్ళు అంటే ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. ఎక్కడైనా మైలు తగిలిందా పసుపు నీళ్ళు జల్లుకో, ఎక్కడికి వెళ్ళొచ్చావా పసుపు నీళ్ళు జల్లుకో, ఇంట్లో ఏదైనా ముట్టుకున్నావా పసుపు నీళ్ళు జల్లుకో, ఎవరైనా కాలం చేస్తే వెళ్ళొచ్చావా పసుపు నీళ్ళు జరుపుకో, అమ్మవారికి స్నానం చేయించాలా పసుపు నీళ్ళు జల్లుకో, నీకు వారిపోయాలా పసుపు నీళ్ళు వేసే. అన్నీ ఒకటేనా? కాదు కదా. రకరకాల విధి విధానాలతో నిండి ఉన్నాయి ఈ పసుపు నీళ్ళ ధర్మాలు.
అందుకని ఎప్పటికీ కూడా గ్రామ దేవతకు పసుపు నీళ్ళతో చేసేటువంటి స్నానం అత్యంత ప్రీతికరమైనది. దాంట్లో శివానుగ్రహం లేకుండా మనం చేయించకూడదు. అది. అది తెలుసు. అలా ఎక్కడైతే జరిగిందో ఆ గ్రామం అత్యంత శోభమయంగా ఉండి కార్తీక మాసమునందు ప్రతి కుటుంబానికి కూడా సంపూర్ణ ఐశ్వర్యాన్ని ఇచ్చేస్తాడు ఆయన. ఎంతో అద్భుతమైనటువంటి శక్తి గ్రామాల్లో ఉంటుంది. ఆ గ్రామ శక్తి ఇప్పటికీ నిలబడింది కాబట్టి తల్లి మన ఊళ్ళల్లో 9 పదులు 10 పదులు దాటినటువంటి వాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేయాలి. వాళ్ళని అడిగితే చెప్తారు ఆ ఊరి చరిత్రలో ఎస్. పెద్ద కథల్లా చెప్తుంటారు. ఆ అమ్మవారు అక్కడి నుంచి వచ్చిందయ్యా, పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ కూర్చుందట అని చెప్తుంటారు. వాళ్ళకి ఎవరు చెప్పారు? వాళ్ళ వయసే 100 ఏళ్ళు అయితే. అంటే చూడండి ఎంత గొప్ప చరిత్ర. ఇక్కడ మనం చూస్తున్నటువంటి దేవాలయాలు మన రామారావు గారు పెట్టారట, సుబ్బారావు గారు ప్రతిష్ఠ చేశారంట అని అంటాం. అంటే మనకి విలువ కట్టలేనటువంటి సంపద ఉంది మన ధర్మంలో. దీన్ని కాపాడుకోగలిగితే చాలు తల్లి మనం. అంతటి గొప్ప శక్తి ఈ పసుపు నెలకున్నది. రైట్. చాలా సంతోషం గురుగారు. ధన్యవాదాలు. శుభం తల్లి. నమస్కారం.